తెలుగులో ఏముంటుంది? ఏ ఎగ్జామ్ రాయాలన్నా మామూలుగా ప్రైమరీ లెవెల్లో మనకు చదవడం రాయడం రావాలి. చదవడం రాయడం వస్తేనే ప్రశ్న చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని మనం వాక్యాల రూపంలో, కొన్ని పదాల రూపంలో, కొన్ని పేరాల రూపంలో రాయాలి, సెంటెన్సెస్. అసలు మనం ఏ భాషలో అయినా ఏముంటాయి? ఫస్ట్ శబ్ద రూపంలో అక్షరాలు ఉంటాయి, లిపి, స్క్రిప్ట్ ఏముంటాయి? ఏముంటాయి? అక్షరాలు ఏముంటాయి? మరి తెలుగులో అక్షరాలు ఉన్నాయా? ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ అయినా మనకు సంస్కృత పాఠంలో ఇక్కడ అచ్చులు, హల్లులు అని వర్ణమాల అని ఉంది కదా. మామూలుగా తెలుగులో ఏముంటుంది? ఫస్ట్ వర్ణమాల. వర్ణమాలలో ఏముంటాయి? అక్షరాలు. ఏముంటాయి? మరి తెలుగు అక్షరాలు ఎన్ని? ఇప్పుడు 56 ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్లో హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? 26. మరి తెలుగులో 56. అందులో కొన్ని వాడుకలో లేని తీసేయడం జరిగింది, అవునా? మొత్తం ఏదైతే ఈ అక్షరాల యొక్క శబ్దం తెలియాలి, ఈ అక్షరాల యొక్క శబ్దం, అవునా? ఇప్పుడు నేను అమ్మ అని అనుకో, ఏమేమి అక్షరాలు వచ్చినాయి? అమ్మ. అరక వచ్చింది అనుకో, అరక. ఈగా అని వచ్చింది అనుకో, ఈగా. ఈ అనేది మరి ఈ అంటే ఎవరు? ఈ అంటే ఎట్లా రాయాలి, అవునా? చాక్ పీస్ అంటే ఎట్లుంటుంది? కూడా ఇట్లా చాక్ పీస్ అంటే. బుక్ అంటే ఎట్లుంటుంది? ఒక బుక్ ఇట్లా ఉంటుంది. రిమోట్ అంటే ఎట్లుంటుంది? ఇట్లా రిమోట్ ఉంటుంది. పెన్ అనగానే ఇలా దీనికి ఒక పేరు ఉంది, తర్వాత దాని ఆకారం ఉంది, ఉందా ఆకారం? అలాగే మన నోట్లోకి వెళ్ళి వచ్చే శబ్దానికి కూడా ఒక లిపి, స్క్రిప్ట్. ఈగా అనగానే ఈ అంటే మరి ఏది ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? దానికి కూడా ఒక పేరు గుర్తుపెట్టుకోవాలి మనం, అవునా? ఇలా దీన్ని ఏమంటారు ఇప్పుడు? డస్టర్, అవునా? ఈ విధంగా మనం అనేక రూపాల్లో ఒక్కొక్కటి చెప్తాం. ఇది గ్రీన్ బోర్డ్ అంటాం. ఇప్పుడు అక్షరాలు ఏమవుతాయి? ఫస్ట్ అ, దీన్ని అ అని ఇలా రాయడం జరిగింది. అదే మనం ఇంగ్లీష్లో అయితే కొంతమంది ఏ అంటారు, ఇట్లా రాస్తారు ఫస్ట్ లెటర్ రాయమంటే, అవునా? మరి తెలుగులో, హిందీలో వాళ్ళు ఇలా రాస్తారు. హిందీలో అ, దీన్ని అ అనాలి. అంటే మరి ఇది ఆనా ఇది ఆనా అంటే ఎవరి భాషలో వాళ్లకు ఒక స్క్రిప్ట్, ఒక లిపి, అంటే ఒక ఆకారాన్ని వాళ్ళు రాయడం జరిగింది. మరి ఇది ఏంటిది? మరి ఇది ఏంటిది? మరి ఇది ఏంటి? ఏ అంటే ఇలా పేరు పెట్టుకున్నాం. కానీ మనకు తెలుగు భాషలో మనకు అంటూ కొన్ని అక్షరాలు ఉన్నాయి. అలాగే ఉర్దూలో ఆ అనే సౌండ్ మన నోట్లోకి వెళ్ళి వచ్చే శబ్దానికి వారు ఒక రూపం పెట్టుకుర్రు. నా పేరు రమేష్, రమేష్ అనగానే పలానా ఇట్లా ఉంటుంది. కన్ను, ఏది కన్ను అంటే గిదా 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 అంటే కళ్ళు అనేవి ఇవి. ఓ ఇలా దీనికంటూ పేరు పెట్టిరు, ఇది కన్ను. ముక్కు ముయ్యరా అనగానే కరెక్టా? ఇజ్ ఇట్ రైట్? ముక్కు, వేర్ ఇస్ ముక్కు? వాసన, స్మెల్, ముక్కు ముయ్యరా అంటే ఇది. అన్నం తినరా అనగానే నోరుతో తినరా అనగానే నోరు అంటే ఈ ముక్కులో పెడతారా నోరు అని? దిస్ ఇస్ నోస్, ఇది నోరు. ఇలా ఒక్కొక్క దానికి అవయవానికి పేర్లు ఉన్నాయి, మనుషులకు పేర్లు ఉన్నాయి, అవునా? అలాగే అక్షరాలకు కూడా కొన్ని పేరు, శబ్దం ఉంది దానికి, అవునా? ఉందా? ఏం అక్షరం ఇది? అక్షరాలు. మరి తెలుగులో అక్షరాలను కొంతమందికి దీన్ని చూడంగానే ఇప్పుడు ఇట్లా ఉంటాయిగా అక్షరాలు, ఇట్లా ఇలా ఎవరైనా దీన్ని చదవమంటే అని పోయి కొంతమంది ఊ అంటారు. దీన్ని ఇది ఏంటిది అంటే ఏ అంటే ఫస్ట్ చిన్నపిల్ల రాని వాళ్ళకి ఏమంటారు? ఇది ఈ అని మనం చెప్తే వాళ్ళేమో ఇదేంటిది నాన్న అంటే అంటారు. అంటే ఆ శబ్దం సరిగ్గా తెలియకపోతే మనం పెన్ను తీసుకురారా అంటే రెడ్ పెన్ను తెరా అంటే గీ పెన్ను తెచ్చిరు అనుకో, ఇది రాంగ్. రెడ్ అనగానే ఆయనకి రెడ్ అనే పేరు తెలవాలి, సౌండ్ తెలవాలి, మీనింగ్ తెలవాలి. ఇది వాడుకలోనే వస్తుంది, మాట్లాడుతుంటే వస్తుంది, ఊకే దాన్ని అంటుంటేనే వస్తుంది. ఇప్పుడు దీని పేరు అని ఎవరు చెప్పారు? ఈ భాష అంటే తెలుగు భాష. ఎలాగని చెప్పినా కదా అంటే ఇది కూడా ఆనే కదా సార్, ఇది కూడా ఆనే. మరి ఇలా రాయొచ్చు కదా సార్, అది హిందీలో. మరి హిందీ మాట్లాడేటప్పుడు, హిందీలో రాసేటప్పుడు మనం అలానే రాస్తారు వాళ్ళు, అవునా? కాబట్టి మనకు ఈ తెలుగు లిపిలో వీటికి కొన్ని అక్షరాలకు కొంత నేమ్, శబ్దం పెట్టిరు. ఈ శబ్దాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఎవరైనా పిల్లవాడిని అనుజ్ఞ నువ్వు రామ్మ అంటే అద్విక వచ్చిందనుకో రాంగ్ అవుతుంది. అనుజ్ఞ అనే అమ్మాయి ఒక పేరుంది, అవునా? తర్వాత అనిరుద్ కమియర్ అనగానే అనిరుదే రావాలి. ఉపేందర్ అనగానే ఉపేందర్ కాడికే మనం
వెళ్ళాలి. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైనా నేను అలా అన్నా అనుకో, నా నోట్లోకి వెళ్ళి ఏమొచ్చింది, నేను అలలు చూశాను. అలా అంటే సార్ ఏమన్నాడు అలా. ఒకవేళ కొంతమంది మాట్లాడరాదు కానీ రాయి వస్తుంది ఆయనకి, ఎలా రాయాలి మరి? అలా అంటే ఎట్లా రాయాలి? అంటే ఏం రాయాలి, ఏది రాయాలి? మరి చాలా అక్షరాలు ఉన్నాయి కదా మనకు తెలుగులో, ఉన్నాయా లేవా? మరి తెలుగులో అక్షరాలు ఏది రాయాలి, ఏ అక్షరం రాయాలి మరి? ఇవన్నీ కూడా అక్షరాలే. తెలుగులో వర్ణమాలలో ఇలాంటి అక్షరాలన్నీ ఉన్నాయి. కొన్ని ఏమో అల్ప ప్రాణాక్షరాలు, కొన్ని దీర్ఘాక్షరాలు, కొన్ని ఏమో ఇవి పింక్ కలర్లో ఉన్నాయి మహాప్రాణాక్షరాలు, ఇలా కొన్ని ఏమో అల్ప ప్రాణ తొందరగా పలుకుతాయి. చూడండి ఇది ఏంటిదండి, ఇది ఆ, ఇది ఈ, ఇది ఈ, ఊ. ఇవి అక్షరాలు, అవునా? ఉన్నాయి అక్షరాలు. ఈ అక్షరాలతోటి మనం ఏం తయారు చేస్తాం, పదం. ఇప్పుడు నేను అలా అన్నా కదా, అలా అంటే ఎట్లా రాయాలి, లా అంటే ఎట్లా రాయాలి, గిట్ల రాయాలనా, గిట్ల రాయాలనా? దానికి ఒక రూపం ఉంది కదా, ఇది లా. కొంతమంది ఇది ఏంటిది అంటే లా అని తెలియదు, ఏందో సార్ అంటే మర్చిపోతే దాన్ని చదవడం రాదు, రాయడం కూడా రాదు. బిస్కెట్ అనగానే బిస్కెట్ పేరు గుర్తుపెట్టుకుంటాం. అరే బిస్కెట్ కొనుక్కొచ్చుకోరా అనగా, బిస్కెట్ తెలుసు నీకు, బిస్కెట్ అంటే విన్నావు. ఎలా విన్నావు? నువ్వు ఎప్పుడోసారి పక్కోళ్ళు తింటుంటున్నావు, మమ్మీ కొనుక్కొస్తున్నావు, బిస్కెట్ తిన్నారా, బిస్కెట్. చాక్లెట్ అని, చాక్లెట్ కొనుక్కో తినరా అంటే రాయి తింటావా, లేదా పెండ తింటావా? పెండ అనగానే చిక్కల్ది ఇది రాయి అంటాం, గట్టిగా నా పనులు ఇరిగిపోతాయి అంటాం. రాయి అనగానే దానికి ఒక పేరు పెట్టుకున్నావు. అలాగే చాక్లెట్ అనగానే ఇది చాక్లెటు, అవునా? ఇది బిస్కెటు, ఇది స్వీటు, ఇది కేకు, ఇది మ్యాంగో, ఇది యాపిల్. అలా మన అన్నిటికీ ఒక పేర్లు పెట్టుకున్నాం. అలాగే ఈ అక్షరాలను కూడా మీరు మీ శబ్దం ఆధారంగా మీరు చదవండి, శబ్దం ఆధారంగా రాయండి. అలా రాస్తే మీకు పూర్తిగా తప్పు లేకుండా మనం పరీక్షలో రాయొచ్చు, అవునా? అలా నెక్స్ట్ ఈగా అన్నా అనుకో. ఇప్పుడు ఈగా అంటే నా నోట్లోకి వెళ్ళి ఏమొస్తుంది? అయితే కొంతమంది ఇలా రాస్తారు, ఈగా. తప్ప ఎందుకు? ఎందుకు? ఈగా ఇదేమో ఇగ, ఇగ అన్నది దీని, ఇగ అన్నది ఇగ, ఇగ వేరు, ఈగా ఇది. అయితే కొన్నేమో దీర్ఘాక్షరాలు, ప్రతిదానికి దానికి ఒక పేరు ఉంది. ఆ పేరుని బట్టి, ఆ సౌండ్ని బట్టి మనం చదవండి, రాయండి. అలాగే చూడండి ఇప్పుడు ఇలా అలా, ఆలయం, ఉంగరం, ఇలా అనగానే ఆ అక్షరాలు. ఇలా మీరు అక్షరాలన్నీ కూడా నేర్చుకోండి. వర్ణమాలలోని అక్షరాలన్నింటినీ కూడా వాటి పేర్లు, వాటి శబ్దం ఆధారంగా మీరు వాడితేనే వస్తాయి. ఊకే చాక్లెట్ తింటారు కాబట్టి చాక్లెట్ పేరు గుర్తుపెట్టుకుర్రు. నీళ్ళు తాగరా, వాటర్ అనే నీళ్ళు, పాలు అంటే పాలు. ఇవి ఎట్లా గుర్తు, ఈ పేర్లు అన్నీ ఎట్లా గుర్తు వచ్చినాయి మీకు? వాడుకలో మనం వాడుతుంటే తెలుస్తుంటుంది. అలాగే ఇవి కూడా మనం నిరంతరము ఈ అక్షరాలను వాడితే, ఈ అక్షరాలతో ఏం తయారు చేస్తాం? పదాలు. కాబట్టి వర్ణమాలలో మీకు అక్షరాలు ఉంటాయి, పదాలు ఉంటాయి. ఉంటాయా పదాలు వర్ణమాలలో? ఉండవు. వర్ణమాలలో అక్షరాలే ఉంటాయి. ఈ వర్ణమాలలో ఉన్న ఈ అక్షరాలతో మనం ఏం చేస్తాం? పదాలు తయారు చేయాలి. పదాలు తయారు చేసినాక వాక్యాలు రాయాలి. వాక్యాలు అంటే ఇప్పుడు ఉంది, ఈగలు మా ఇంటిలో ఎక్కువగా ఉన్నాయి అన్నాం అనుకో. నేను ఇంత పెద్దగా చెప్పినప్పుడు మా ఇంటిలో ఈగలు ఉన్నాయంటే ఏం రాయాలి? ఇప్పుడు మా అనే సౌండ్ ఏడుందో, మరి ఏడుంది? ఉందా? మా తెలుసా? మా అనగానే ఇట్లా ఇది మా గిరమిస మా. ఇంటిలో ఈ ఏడుంది? ఈ ఇంటిలో అంటే లో అనే సౌండ్. ఈ చాలా అంటే చాలా ఇట్లా దీని ఈ అనే నోట్లోకి వెళ్ళి ఈ చూడండి, ఈ గాలు ఉన్నాయి, ఉన్నా ఉన్నా నాన్న ఒత్తు, నువ్వు ఉన్నాయి అని ఇలా ఒత్తినప్పుడు ఒత్తాలి, దీర్ఘం తీసినప్పుడు దీర్ఘం తీయాలి. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. మీరు ఇప్పుడు పరీక్షలో రాయాలన్నప్పుడు ఈ అక్షరాలను బాగా గుర్తుపెట్టుకుని ఆ శబ్దం ఆధారంగా పదం కూడా మనం తప్పులు లేకుండా రాయండి. పదాల తర్వాత ఏం రాయాలి? అక్షరం తర్వాత ఏమవుతుంది? అక్షరం ఏమవుతుంది? అక్షరం పదం అవుతుంది. పదం ఏమవుతుంది?
పదం వాక్యం అవుతుంది. పదం ఏమవుతుంది? వాక్యం అవుతుంది. పదం ఏమవుతుంది? వాక్యం ఏమవుతుంది? పేరా అవుతుంది. వెరీ గుడ్. వాక్యం మనం పేరాగా రాస్తాం. పేరా ఏమవుతుంది? ఒక పాఠం అవుతుంది. పాఠం కానీ తర్వాత ఒక అర్థవంతమైన స్టోరీ కథ కానీ అవుతుంది. కొన్ని పేరాలు కలిస్తే పాఠం కథ అవుతుంది. ఆ పాఠం ఏమవుతుంది? ఆ కథలన్నీ ఒక పుస్తకం అవుతుంది. మనకు పుస్తకంలో 10 పాఠాల 20 పాఠాలు ఇట్లా ఒక పుస్తకం అవుతుంది. ఈ పుస్తకాలన్నీ ఏమవుతాయి? ఒక గ్రంథాలయం అవుతుంది. ఒక లైబ్రరీగా అయిపోతుంది. ఒక గ్రంథాలయం. ఈ విధంగా మీకు ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది అక్షరమే ఆయుధం. మనకు ఈ అక్షరాలే మనకు ఆయుధాలు. ఈ అక్షరాలు ఉంటే మనము ఈ అక్షరాలను తీసుకొని ఈ అక్షరము ఇంకో అక్షరము కలిపి మనం పదం తయారు చేసుకోవచ్చు. ఆ పదంతో వాక్యం తయారు చేయొచ్చు. వాక్యంతో పేరాలు తయారు చేయొచ్చు. పేరాలతోటి కథను లేదా ఒక పాఠము ఒక లెసన్ మనం తయారు చేసుకోవచ్చు. దాంతో పుస్తకం తయారు చేయొచ్చు. అవునా? ఇప్పుడు నేను 2 పుస్తకాలు రాసిన. పుస్తకాలు రాయాలంటే ఏముండాలి? ఫస్ట్ అక్షరాలు తెలిసి ఉండాలి. అవునా? అక్షరాలతోటి పదం తయారు చేయడం రావాలి. కొన్ని అక్షరాలు కలిస్తే మనం పదం అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న అక్షరాలు ఉన్నాయి అనుకో. ఇది ఓ ఉంది, గిడ డా ఉంది. అప్పుడు ఏమవుతుంది మనకు? ఓడా. ఈ ఓ అనే అక్షరం తీసుకున్నా, డా అక్షరం తీసుకున్నా, అప్పుడు ఓడా. అవునా? ఈ విధంగా మీరు అందరూ కూడా ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ అక్షరం. అక్షరం యొక్క శబ్దం, దాన్ని ఎలా పలకాలో కరెక్ట్గా. అల్ప ప్రాణాక్షరం అంటే ప్రాణముడు తొందరగా అ ఇ ఉ క గ చ అంటాం. దీర్ఘాక్షరం అంటే ఆ ఈ ఊ ఏ అని ఇట్లా ఉంటుంది. అలాగే మామూలుగా మహాప్రాణాక్షరం అంటే చెప్పినగా గాలి వస్తుంది. ఖ ఘ ఛ ఝ ఠ ఇట్లా హ హ హ అనే సౌండ్ హెచ్ సౌండ్ వస్తుంటుంది. అవునా? ఖ ఘ ఛ ఛ. స్టమక్ కూడా ఇట్లా ఊగుతుంటుంది. ఠ ఢ థ ధ ఫ భ ఫ అలా. నెక్స్ట్ ఇలా మనము ఈ అక్షరాల మీద పట్టు ఉంటే ఈ అక్షరాల అన్నిటి మీద కూడా ప్రతి ఒక్కరికి ఇది నేర్పించడానికి మస్తు రోజులు కష్టపడతాం కదా. చిన్నపిల్లలకు ఇది నా అంటే నా అంటే ఆడు గుర్తుపట్టాడు. అవునా? ఇది పా అంటాడు, ఇది మా అమ్మ అని యా అంటాడు, లా అంటాడు, గుర్తుపట్టరు తొందరగా. ఎందుకంటే ఆ పేర్లు మనం కూడా మనుషుల పేర్లు అందరికీ గుర్తుపెట్టుకోం. కౌశికాన్ని తీసుకురా పో అని ఎవరినా అంటే కౌశిక ఎవరో కౌశిక ఇంట్లో కనక్షగా అంటే గుర్తుపట్టరు అట్లా. అవునా? శ్రావ్య, కౌశిక, అనుజ్ఞ ఇట్లా మస్తు మంది పేర్లు ఉంటాయి. ఊర్ల పేర్లు ఉంటాయి. అవునా? అలా మనుషుల పేర్లు అన్ని పేర్లను గుర్తుపెట్టుకోవడం ఫస్ట్. మాత్రం మనం ఈ చదువు రావాలంటే రేపు ఎగ్జామ్లో మీరు తెలుగు పరీక్ష రాయాలంటే ఏం కావాలి? అక్షరాలు, పదాలు, వాక్యాలు రావాలి. బొమ్మ చూస్తూ వాక్యం ఎలా రాయాలి? మన నోటి నుంచి వచ్చిన మాట ఎలా అయితే ఉందో, అమ్మ అరటి పండు తెచ్చింది అని అనుకో. ఆ బొమ్మలో అమ్మ అరటి పండు ఇట్లా తీసుకో. అమ్మ అరటి పండు అనిరుద్ధికి ఇచ్చింది అని అనుకో. ఆడ అనిరుద్ధ్ అనే పేరుంది. అప్పుడు ఏం రాయాలి? అమ్మ అంటే ఎట్లా రాయాలి మరి? ఆ రాయాలి. మా రాజు మాను ఒత్తాలంటే వాళ్ళ ఒత్తు రావాలి. అమ్మ 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 అవుతుంది. అమ్మ అమ్మ అమ్మ. ఇప్పుడు అమ్మ అమ్మ ఏం తెచ్చింది? అరటి పండు అంటే ఏం రాయాలి? రటి పండు అంటే ఇవి ఓన్లీ సౌండ్ బట్టి మనం రాసుకుంటూ పోతూనే ఉండాలి. చూడండి, అమ్మ అరటి పండు. అమ్మ అరటి పండు ఏం చేసింది? అంటే ఏం రావాలి? తే అంటే ఎట్లా రాయాలి? అంటే తాకే తెచ్చి మన నోట్లోకి వెళ్ళి ఏదైతే ఎలా అయితే శబ్దం వస్తుందో ఆ శబ్దాన్ని అక్షర రూపంలో మనం రాయాలి. తెచ్చింది. ఇలా దీర్ఘం ఉన్నప్పుడు దీర్ఘం చేయాలి. ఒత్తు వచ్చినప్పుడు ఒత్తు పెట్టాలి. సంయుక్తం వచ్చినప్పుడు సంయుక్త పదాలు. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఇవి ఇలా సరళ పదాలు రాయడం. ఈగ, గంప, కంజర. అవునా? గుణింత పదాలు అంటే దీర్ఘం అంటే అంటే దీర్ఘం ఈ అనే శబ్దం ఎప్పుడు వస్తుంది? గుడి. కిటికి అనే కి. అవునా? కి అన్నప్పుడు కగుడిస్తే కి. ఈ అని అచ్చుల శబ్దం. హల్లులకు అచ్చుల శబ్దాన్ని మనం కలిపితే అవి గుణింతాలుగా మారుతాయి. ఒకవేళ ఊ అన్నప్పుడు కూ గు ఇలా వస్తుంటాయి. కాకర అంటే ఎట్లా వస్తుంది? కాకర కాన ఎట్లా వస్తుంది? దీర్ఘం ఆ అనే సౌండ్ వస్తుంది.
ఇగో దీర్ఘం. ఆ అనే శబ్దం వచ్చినప్పుడు మనకు దీర్ఘం వస్తుంది. ఈ అనే శబ్దం వచ్చినప్పుడు గుడి వస్తుంది. ఈ అనే శబ్దం వచ్చినప్పుడు గుడి దీర్ఘం వస్తుంది. ఊ అనే శబ్దం వచ్చినప్పుడు కొమ్ము వస్తుంది. ఊ అని వచ్చినప్పుడు కొమ్ము దీర్ఘం వస్తుంది. రు అనే శబ్దం వచ్చినప్పుడు రుత్వం వస్తుంది. ఏ అనే శబ్దం వచ్చినప్పుడు ఎత్వం వస్తుంది. ఏ అని వచ్చినప్పుడు ఏత్వం దీర్ఘం. ఐ అన్నప్పుడు ఐత్వం వస్తుంది. ఓ అన్నప్పుడు ఓత్వం వస్తుంది. ఓ అనే శబ్దం వచ్చినప్పుడు ఓత్వం దీర్ఘం వస్తుంది. ఔ అనే శబ్దం వచ్చినప్పుడు ఔత్వం వస్తుంది. ఇలా ఇప్పుడు చేప అని అనుకో, చే అనేది దీర్ఘం వస్తుంది కాబట్టి ఏ అనే వస్తుంది కాబట్టి ఏ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ. ఏ అనే అక్షరం కింద ఏత్వం దీర్ఘం చేప. అవునా? అలాగే నౌక అని అనుకో, నౌ నా అనే అక్షరానికి ఔ అనే శబ్దం వస్తుంది, నౌక. ఇలా ఇవన్నీ కూడా గుణింత పదాలు ఉన్నాయి. గుణింత పదాలను చదవడం, అలాగే గుణింత పదాలు రాయడం, ఇక్కడ తలకట్టు దీర్ఘం ప్రకారంగా అన్ని గుణింతాలు రాయడం. ఈ విధంగా తర్వాత ఒత్తుల పదాలు తెలుగు రావాలంటే ఇవన్నీ తెలవాలి. సరళ పదాలు ఇప్పుడు గుణింతాలు ఎట్లా వచ్చినాయి చెప్పినాం. ఒత్తులు ఎట్లా వస్తాయి? ఒత్తుల పదాలంటే అదే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు. అదే ఆకు ఆ ఒత్తు ఉంటుందా? ఉండదు. ఆకు ఉంటుందా? ఉండదు. ఇవి ఓన్లీ గుణింతాలకు ఈ శబ్దం అచ్చుల శబ్దం వస్తుంది. ఇక్కడ ఒత్తు అనేది హల్లులకు ఉంటుంది. హల్లులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? క నుంచి బండి రావాలి. ఇక చూడండి, నక్క అని అనుకో, నక నక్క కా అని ఒత్తుతున్నాం. ఒక కా కాకుండా ఒక కా అంటే క అంటాం, ఒక కా అంటే క అంటాం, కానీ క అంటారు నక్క. మొగ్గ, పుచ్చకాయ అంటే చాను ఒత్తుతున్నాం, పుచ్చకాయ. గజ్జలు అంటే జాను ఒత్తుతున్నాం. పిట్ట, టాను ట అని గట్టిగా ఒత్తుతున్నాం, గట్టిగా ఒత్తాలి ఇట్ట. పిట ట అంటే మామూలుగా శబ్దం అయితే టా, అది ఉట్టి టా ఇట్లా రాస్తే ఏమవుతుంది? ఉట్టి టా అవుతుంది. దీనికి ఇలా ఒత్తు పెడితే అప్పుడు ట అవుతుంది. దీనికి ఆ ముందు పెడితే అట్ట అవుతుంది. దీనికి ఆ ముందు పెడితే ఏమవుతుంది? అట్ట. ఒకవేళ పి ముందు పెడితే పిట్ట. ఓకేనా? తా ముందు పెడితే తట్ట అవుతుంది. మనం ఏ అక్షరం అయితే పెడితే దీన్ని మాత్రం ఒత్తాలి. ఒకవేళ గుడి కూడా ఇట్లా పెట్టారు, పిట్టి, తట్టి, అలా ఏ అక్షరం అయినా పెట్టి ఒత్తవచ్చు. అలాగే గొడ్డలి, డాను మామూలుగా డ వేరు డ డ. నత్త, తాను ఒత్తాలి. అడ్డం, పుస్తకాలు అడ్డంగా పెట్టకూడదు. పుస్తకాలు బాటకు అడ్డంగా పెట్టకూడదు అన్నాను. అయ్యా రాయాలి. ఇప్పుడు నేను పుస్తకాలు అన్నప్పుడు పు రాయాలి. సౌండ్ నా నోటకెళ్ళి పుస్ సా సౌండ్ వచ్చింది చూడండి. పుస్ త, పుస్త, సాకు తావతు ప్లస్ త. అవునా? పుస్తకాలు అంటే పాకం ఇస్తే పు ప్లస్ త, ప్లస్ త అంటే సంయుక్తం. పుస్త కా అంటే కా దీర్ఘం. పుస్తకాలు. చూడండి, ఇలా మీరు తప్పులు లేకుండా చదవాలి, రాయాలి. పుస్తకాలు బాటకు అని అనుకో, బా నా నోట్లకు బా, లేదా దారికి, బాటకు. కు అంటే కు. అడ్డంగా, అడ్డ అంటే అడ అవుతుంది. అడ దేని వత్తాలి? ఇప్పుడు డాన్ వత్తాలి కాబట్టి అడ్డంగా. కానీ అనే శబ్దం కానీ అనే శబ్దం వస్తే సున్నా వస్తుంది. అడ్డంగా. పెట్టకూడదు. పే టా వచ్చింది, ట కూ అని వస్తుంది. మరి పెట్ట తర్వాత గా కాదు, కూ డా దు. అడ్డంగా పెట్టకూడదు. అవునా? చదువుతారా? రాస్తారా? మరి ఎగ్జామ్లో అటు రాయాలి. నెక్స్ట్ జొన్న, జొన్న. కప్ప అంటే పాను ఒత్తాలి, కప్ప. అవునా? కప్పలు బయట ఆడుతున్నాయి అని అనుకో, కప్పలు చెరువులో ఉన్నాయి అని రాయాలనుకో. మనకు బొమ్మిస్తాడు, కప్పలు చెరువులో ఉన్నాయి అనుకో. అప్పుడు ఏం రాయాలి? కప్ప అంటే క రాయాలి, పాను ఒత్తాలి. కూడా కప్పలు లకుంసలు చెరువులు, చెరు లో చెరువులో. నా అంటే నా ఒత్తాలనా? నాకు నా ఒత్తు, నాకు దీర్ఘం, నా దీర్ఘం ఉంది, ఒత్తుంది. ఈ యా గుడిస్తే ఈ. అవునా? అలాగే ఇదేంటి? కొబ్బరికాయలు చెట్టుకు చాలా ఉన్నాయి.
జాన్సన్ చెట్టు ఎక్కి కొబ్బరికాయలు తెంపాడు. ఎట్లా రాయాలి ఇప్పుడు? జాన్సన్ జాన్సన్ ఏ చెట్టు ఎక్కిండు? కొబ్బరి చెట్టు. బొమ్మ చూస్తే మనం ఒక బాలుడు కొబ్బరి చెట్టు ఎక్కాడు, ఏదో బొమ్మలు ఇస్తాడు అట్లా చూడు రాయాలి. కొబ్బరి చెట్టు అంటే చెట్టు, టూని ఒత్తాలి. టాకు మిస్ టూ గుణింతం వస్తుంది, ఒత్తు వస్తుంది. ఇలా కొబ్బరి చెట్టు ఎక్కాడు. ఎక్కాడంటే ఏం రాయాలి ఇప్పుడు? ఎక్క అనే కాని వస్తున్నాం, మళ్ళీ కా దీర్ఘం వస్తుంది. దీర్ఘం ఎక్కా డాకు మిస్ డు ఎక్కాడు. ఇలా గుమ్మడి 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 పండు గుమ్మడికాయ గుమ్మడికాయ గుమ్మం ముందు కొట్టారు. గుమ్మడికాయ గుమ్మం ముందు కొట్టారు. ఎట్లా రాయాలి? గుమ్మడి అనగానే ఇలా గుమ్మడికాయ గుమ్మం ముందు కొట్టారు. ఇలా పొయ్యి, తొర్ర, అల్లం, గవ్వ, బస్సు, కళ్ళు, ఇలా చాలా పదాలు ఉన్నాయి. అలాగే ఒత్తుల పదాలు రాయడం. కత్తెర అంటే తాను ఒత్తుతున్నాం. తక్కెడ అంటే కను ఒత్తుతున్నాం. ముగ్గు అంటే దేని ఒత్తుతున్నాం? మూనా ఒత్తేది ముగ్గు. గు గ ఒత్తు. ఓకేనా? ఆవు ఒత్తుతామా? ఒత్తం. ఇది ఆవు కాదు, గిత్త. ఒంగోలు గిత్త, దీన్ని గిత్త ఒత్తు పదం ఇది. బల్లి బల్లి, పిల్లి, లీని ఒత్తుతున్నాం. ఇవి రాసి మనం చదవడం రాయడం నేర్చుకోవాలి. అవునా? నేర్చుకుంటారా? ఏమి నేర్చుకోవాలి? ముందుగా ఏ భాషలోనైనా మనము అక్షరాలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? లెటర్స్. అక్షరం ఏమవుతుంది? అక్షరాలన్నీ కలిపి పదం అవుతుంది. చినుకు వానై వాన వాగై వాగు వరదవునురా, ఓ వెల్లువై పొంగురా. ఏమవుతుంది? చినుకులు ఏమవుతాయి? వాన అవుతుంది. ఎన్నో చినుకులు పడితేనే వాన పడ్డట్టు. ఒక్క చినుకు పడితే వాన పడ్డట? చినుకు వానై వాన వాగై. వాన వాగు కొడితే ఏమవుతుంది? వాగు. ఇట్లా కాలువలు లెక్క పోతాయి. వాగు పోతాయా? వాగులు ఏమైతాయి? మళ్ళా వరద. ఈ వాగులు అన్నిట్లో వస్తే వాగు వరద అయిపోతుంది. ఇట్లా వరద అంటే పెద్ద మొత్తం మనుషుల్ని ఇట్లా మొత్తం ఇట్లా నూక్కపోతుంది. ఏమన్నా చెత్త ఉంటే నూక్కపోతుంది, చెట్టు ఉంటే ఎరగొట్టుకుంటూ పోతుంది. అవునా? మట్టిని ఇట్లా కట్ట పోసిన కట్ట తెంపేసి పోతుంది. పెద్ద వరదలు వచ్చి కొట్టుకపోతుంటారు, ఇండ్లు మునిగిపోతాయి. అలాగే మనకు కూడా ఏదైనా ఫస్ట్ ఏం కావాలి? అక్షరాలు. ఈ అక్షరాలు అన్నీ ఉన్నాయనుకో, మనం వీటితోటి ఎన్ని పదాలైనా చేయొచ్చు. ఇక 1000 1,00,000 ఎన్ని పదాలైనా చేయొచ్చు. అక్షరం ఉంటే చాలు ఆ పదాలు తయారు చేయొచ్చు. ఒక ఆ మీద చెప్పురా, అమ్మ, అరక, అల, అన్న. ఈ మీద చెప్పమ్మా, ఇల్లు, ఇటుక, ఇట్లా అట్లా. ఊ మీద చెప్పు, ఉడత, ఊయల. ఇట్లా ఊయల రాదు, మొదటి ఊ మీద. అలా దేని మీద రాయమన్నప్పుడు దాని మీద ఎన్ని అయినా రాయొచ్చు. అక్షరాలతోటి పదాలు తయారు చేయొచ్చు. పదంతో వాక్యం. మనం ఒక వాక్యం రాసినామంటే దాంట్లో పదాలు ఉంటాయి. ఇప్పుడు అమ్మ ఒక పదం, అరటి పండు ఒక పదం, తెచ్చింది. అమ్మ అరటి పండు తెచ్చింది, అయిపోయింది, 3 పదాలు. అవునా? పుస్తకాలు ఒక పదం, బాటకు అడ్డంగా పెట్టకూడదు. అవునా? అలా 4 పదాలతో ఒక వాక్యం అయింది. ఇలా సరళ పదాలు, అక్షరాలను మనం సరళ పదాలు చేస్తాం. సరళ పదాలు, గుణింత పదాలు, ఒత్తు పదాలు, సంయుక్త పదాలు, ఇవన్నీ కలిపి మనం వాక్యం రాయడం వస్తే మనం పేరాలు అవుతుంది. అవునా? ఆ పేరాలే ఒక పాఠం అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మనకు ఏదైనా ఒక పాఠం తీసుకుంటే, భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయకుని నేను ఎలా చదువుతున్నా? ఆ అక్షరాల పేర్లు నాకు తెలుసు కాబట్టి ఆ పదాలను అన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి నేను ఒక వాక్యంగా, పేరాగా, తర్వాత దాన్ని అర్థం చేసుకుంటున్నాను. రాస్తారా రేపు ఎగ్జామ్లో? తెలుగు ఎగ్జామ్లో మీరు ఈ విధంగా ఇంటి దగ్గర కూడా బాగా జస్ట్ మీరు అక్షరాలను గుర్తుపెట్టుకోండి. అక్షరాలను ఆధారంగా పదాలు తయారు చేయండి. ఈ అక్షరాన్ని, దీన్ని, అక్షరాన్ని ఒకసారి ఒత్తండి. ఉట్టిదే ఇప్పుడు ఆకా రాయండి, ఆకా అని రాసిరు, ఇప్పుడు ఆకా అయింది. అదే ఏమైతే ఒకవేళ ఒత్తితే అక్క అవుతుంది. అవునా? అలాగే ఏదైనా మనం ఒత్తితే అది ఒత్తు వస్తుంది, లేకపోతే 0 మధ్యలో వస్తుంది. 10 అన్నాం అనుకో, 10 అంటే ఎట్లా రాస్తారు? ది 10. నేను పంది రాయాలనుకుంటున్నాను. పంది మా ఇంటిలోకి వచ్చింది అని రాయాలనుకో, అప్పుడు ఏం రాయాలి? నేను ఏముండాలి? పాకు దీకి మధ్యలో ఎవరు ఉండాలి?
ఇది పది పంది అనే సౌండ్ వస్తుంది. ఇది మధ్యలో పంది అంతే. అవునా? నది నంది, ఇది నది, ఇది నంది, సున్నా ఉంది. అవునా? ఆ విధంగా మరి సున్నా అన్నాడు అనే సౌండ్ వచ్చినప్పుడేమో సున్నా కూడా ఉండాలి. ఒత్తు వచ్చినప్పుడేమో ఒత్తాలి. తర్వాత దీర్ఘం ఉన్నప్పుడు దీర్ఘం, అది మామూలు దీర్ఘం కావచ్చు, గుడి దీర్ఘం కావచ్చు, కొమ్ము దీర్ఘం కావచ్చు, ఏతుంది దీర్ఘం కావచ్చు, ఏదైనా దీర్ఘం ఉన్నప్పుడు దీర్ఘం పెట్టండి. ఓకేనా? ఓకే.